గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను కేసీఆర్ గాలి కుదిలేశారని, ఆయన కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై నిప్పులు జరిగారు. ప్రజలను కలవకుండా వారి సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో కుంభకర్ణులా నిద్రపోతున్న కేసీఆర్కు ఎమ్మెల్యే పదవి ఎందుకు, నెల జీతం తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. గత 2 ఏళ్ల కాలంలో గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత ఇక్కడి బీఆర్ఎస్ నాయకులకు లేదని నర్సారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గైరాజరీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేణు లేవు, నువ్వు వాడికి వెళ్ళి దీపకం రాకుండా చేస్తే ఫైనల్ చేసుకుంటాం. నోటిఫికేషన్ వచ్చే లోపలనే ఫైనల్ చేసుకుంటాం. ఈ విధంగా తూప్రాన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. మీరు గమనించాలి, ఇప్పుడు ఎవరో రవీందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడతారు, ఇంకెవరో ప్రతాప్ రెడ్డి మాట్లాడతారు, ఇంకెవరో హరీష్ రావు మాట్లాడతారు. కానీ వాళ్ళందరితో మాకు సంబంధం లేదు. మీరు గమనించాలి, మన ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్, వీళ్ళకు మాట్లాడే అర్హత కూడా లేదని నేను అంట. గజ్వేల్ మన తూప్రాన్ మున్సిపాలిటీ ఏదైనా మాట్లాడేది ఉంటే కేసీఆర్ గారు మాట్లాడాలి. ఆయన మా ఎమ్మెల్యే. హరీష్ రావు మాజీ మంత్రి, గజ్వేల్కు సంబంధం లేదు, ఆయనకున్నది కాన్స్టిట్యూన్సీ. మరి ప్రతాప్ రెడ్డి ఏందో మీకే తెలవాలి. మరి అంతమందిని పెట్టుకొని రవీంద్రరావును ఎందుకు ఇచ్చేసిరో అందరూ గమనించారు. అనుకో వాళ్ళు మా స్థాయి కాదు, ఈ ముగ్గురు కూడా మా స్థాయి. మేము కేసీఆర్తో నేను పోటీ చేసిన కేసీఆర్ సమాధానం చెప్పాలి దీనికన్నా. అది కూడా మీరు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఇచ్చినాం. మాకు కూడా ఇంకా టైం ఉంది, ఇంకొక గ్యారెంటీ ఇవ్వాలి తప్పక, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూసే ఆయా రవీందర్ను చేసి మా కాంగ్రెస్ ఈ మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాం. అదేవిధంగా మేము చెప్పేది కూడా సన్న బియ్యం కూడా ఇచ్చినాం. ఈ విధంగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ క్రాప్ పెరుగుతుంది. అవన్నీ ఒక ఎత్తు. మీరు చూడండి, మున్సిపాలిటీ అయినాక 2 ఏళ్ళల్లో మేము ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత అభివృద్ధి చేసాము, ఎక్కడెక్కడ సీసీ రోడ్ చేసాము. నిన్నటికి నిన్న 15 కోట్లు వచ్చినాయండి. ఒక 1 మంత్ 15 కోట్లు వచ్చినాయి. ఆ 15 కోట్లలో 8 కోట్లు అభివృద్ధి జరుగుతూనే ఉంది. మరి ఎప్పుడైనా కేసీఆర్ గారు తూప్రాన్ గురించి పట్టించుకుర్రా? ఆయన 12 ఏళ్ళు అంటే 144 నెలలు ఎన్నిసార్లు వచ్చిండు మన తూప్రాన్ అసలు గజ్వేల్లో ఉన్నదా అని, ఓచుకున్నదా అని కూడా మేము మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నాం. ఒకసారి మీరు అందరూ చూసారు, వీడికి దవాఖాన కాడికి వచ్చిండు, కబడ్డీ ఆడినట్టు ముట్టించుకొని పోయిండు. మరి ఎప్పుడైనా వచ్చిన ఎమ్మెల్యే అంటే జీతం తీసుకుంటుంది. ఈ 2 ఏళ్ళకే 60 లక్షల జీతం తీసుకుంటు. మరి 12 ఏళ్ళ నుంచి ఎంత జీతం తీసుకుంటు? మరి ఎందుకు రాలే తూప్రాన్కు? తూప్రాన్ మీద సవతి తల్లి ప్రేమనా, లేకపోతే ఆయన బాధ్యత రహితమా? మీరు గమనించాలి. మేము అడిగేది మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదు, తూప్రాన్కి చేసింది ఏం లేదు. వాళ్ళకు ఓట అడిగే హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే రావాలి, పని చేయాలి, పని చేయకుండా జీతం తీసుకుంటున్నారు. వాళ్ళు చేస్తానే పనులు ఏమన్నా తూప్రాన్లో చేసిరా? చేయలేదు. కానీ మేము అట్లా, కాంగ్రెస్ అట్లా కాదు. మేము ప్రజలలో ఉంటున్నాం, ప్రజలకు సేవ చేయాలని నెలకో వారానికో ఎప్పటికి మేము వస్తున్నాం. మరి వాళ్ళు ఎప్పుడైనా వచ్చిర్రా? అందుకోసమే ప్రజలందరూ మీ ద్వారా నిలదీయాలి. దొరా 12 ఏళ్ళలో ఒక్కసారి తూప్రాన్ మున్సిపాలిటీకి వచ్చినాం. ఇది ఒక రెవెన్యూ డివిజన్ చేసిన అదృష్టం. కానీ ఎన్నిసార్లు వచ్చినాం? మళ్ళీ అదేవిధంగా మల్కాపూర్కి ఒకసారి వచ్చాం, మొత్తం మన ఏరియాలో. అంటే మీరు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారికి తూప్రాన్ మీద ఎప్పుడు కూడా దృష్టి లేదు. తూప్రాన్ సవతి తల్లి ప్రేమ కూడా ఉంటుంది, ఈయనకు అది కూడా లేదు. గజ్వేల్ మీదనే సవతి తల్లి ప్రేమ ఉంది, ఇక తూప్రాన్ మీద ఏముంటుంది? మరి అసొంటి వ్యక్తి రేపు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఈ 3 నాయకులు 5 నాయకులు కాదు. రేపు ఓటు అడగడానికి వస్తే ఇక్కడున్న ప్రజలు గమనించండి,
తూర్పురాన్ మేము ఇక్కడ పుట్టినాము చేసినాము గజ్వేల్లో పుట్టినాము వరదల్లో పుట్టినాము కానీ కేసీఆర్ ఇక్కడ వ్యక్తి కాదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, మనం మర్చిపోయాడు. మనకు సేవ చేసుడు ఆయనకు చేత కాదు. ఆయన ఏదున్నా ఫామ్ హౌస్ ఎమ్మెల్యే. ఇప్పటికి కూడా మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ముంటే రేపు తూప్రాన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కన్నా ఒక్కసారి మా ముఖం చూపెట్టిపో, నువ్వు మా ఎమ్మెల్యే అయితే. అంటే మీరందరూ కూడా అర్థం చేసుకొని మన ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సర్పంచ్ అయితే ఆయనకు నెలకు 5,000 జీతం వస్తుంది. జీతం వచ్చినాక ప్రతి ఒక్కరు వచ్చి ఆయన క్వశ్చన్ చేస్తారు, నువ్వు జీతం తీసుకుంటున్నావు మాకు పని చేయాలి. మరి ఈయన మన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదృష్టం కొద్దీ 2 సార్లు ముఖ్యమంత్రి చేసారు మన గజ్వేల్లో. ఇప్పుడు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు చేసారు. అయినా నువ్వు సేవ చేసేదానికి రావు. ఇప్పుడు కుంభకర్ణుడు 2 నెలలు 6 నెలలు 8 నెలలు అంటాడు. నువ్వు 2 నెలల నుంచి ఎక్కడ కూడా గజ్వేల్ ప్రాంతానికి రాలేదు. నీకు మాకు మేము మిమ్మల్ని అడుగుతాం, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం గజ్వేల్కు ఉన్నది. గజ్వేల్ ప్రజలకు నువ్వు చెప్పాలి. నిన్నేదో అసెంబ్లీకి రా లేకపోతే సిద్దిపేటలకు కాదు. మేము ఓటేసి నేను గెలిపించినందుకు నువ్వు నాకు జవాబుదారీతనం ఉండాలి. అందుకోసం మీ ద్వారా ప్రజలందరినీ కొడుతున్నాం. వాళ్ళు 16 వాళ్ళని ఒక అల్లగించి ఒక ఆయన అంటారు, మేము అలా లాంగ్వేజ్ పోను. మేము ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, రవీందర్ ఏం చదివిందో, ప్రతాప్ రెడ్డి ఏం చదివిందో, హరీష్ రావు ఏం చదివిందో మాకు తెలియదు. కానీ మిమ్మల్ని ఇప్పుడు మీ ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని ఒకసారి తీసుకురండి.